వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడతాయి. ఈ లంబటోన్స్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించేదిగా పనిచేస్తాయి. అయితే ఈ మెడిసిన్ని డాక్టర్స్ ఎవరెవరికి ప్రిస్క్రైబ్ చేస్తారో చూద్దాము. లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారికి ప్రిస్క్రైబ్ చేస్తారండి. లుంబార్ స్పాండిలోసిస్ అంటే లోవర్ బ్యాక్ పెయిన్ అన్నమాట. నడుము చివరి భాగంలో అంటే నడుము క్రింది భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ లుంబార్ స్పాండిలోసిస్ ఎందుకు వస్తుందంటే వెన్నెముకలోని డిస్కులు అరిగిపోవడం వల్ల ఈ పెయిన్ వస్తుందండి. వెన్నెముకలోని కింది భాగాన్ని లుంబార్ స్పైన్ అంటారు. అయితే ఈ లుంబార్ స్పైన్ ప్రాంతంలో వచ్చే పెయిన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారండి. అదేవిధంగా లుంబార్ హైపర్లార్డోసిస్ ఉన్న వారికి కూడా ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. లుంబార్ హైపర్లార్డోసిస్ అంటే పిక్చర్లో చూపించిన విధంగా నార్మల్ స్పైన్ మన సాధారణ వెన్నెముక కింది భాగంలో కొంచెం వంగినట్లుగా ఉంటుంది. అయితే ఈ హైపర్లార్డోసిస్ వచ్చిన వారికి వెన్నెముక కింది భాగం చాలా కర్వ్ ఏర్పడుతుంది, చాలా వంగిపోతుందండి, విపరీతమైన నొప్పి ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్న వారికి కూడా ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సయాటికా ఉన్న వారికి ప్రిస్క్రైబ్ చేస్తారండి. సయాటికా నర్వ్ అంటే వెన్నెముక చివరి ప్రాంతం నుంచి అరికాలు వరకు నర్వ్ వెళ్తుంది. ఆ నర్వ్ని సయాటికా నర్వ్ అంటారు. అయితే ఈ సయాటికా వచ్చిన వారికి ఈ సయాటికా నర్వ్ వెన్నెముక చివరి ప్రాంతంలో డిస్కుల మధ్య ఇరుక్కుపోయినట్టుగా ఉంటుంది, ఒత్తినట్లుగా ఎముకల మధ్య ఒత్తినట్లుగా అవుతాయి. నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. అలాంటప్పుడు కాళ్ళకు సయాటికా నర్వ్ అనేది చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఈ సయాటికా పెయిన్ ఉన్న వారికి కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారండి. అదేవిధంగా నమ్నెస్ ఉన్న వారికి ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే మొద్దు బారడం, తిమ్మిర్లు రావడం, అరికాళ్ళు అరిచేతులు తిమ్మిర్లు రావడం, ఏదో పొడిచినట్లుగా సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, అటువంటి సమస్యకి కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వర్టిబ్రల్ అండ్ స్కెల్టోమస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నెముకకు మరియు వీపుకు సంబంధించిన కండరాలకు సంబంధించిన ప్రతి సమస్యకి ఈ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇది నొప్పిని మరియు వాపును తగ్గిస్తుంది, కండరాలకి ఎముకలకు బలాన్ని చేకూరుస్తుందండి, నొప్పిని తగ్గించే విధంగా ఇది సహాయం చేస్తుంది, స్టిఫ్నెస్ని తగ్గిస్తుందండి, స్వెల్లింగ్ని తగ్గిస్తుంది, ఎముకలలో కండరాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, నర్వ్స్ అనేటివి రిలాక్స్ అవ్వడానికి సహాయం చేస్తుంది, బ్లడ్ ఫ్లోని పెంచుతుంది, దాని ద్వారా తిమ్మిర్లు, మొద్దు బారడం వంటివి తగ్గిపోతాయి. అయితే ఈ మెడిసిన్ని రోజుకు 2 సార్లు ఉదయం 2, రాత్రి 2 వేసుకోవాల్సి ఉంటుంది, లేదా పేషెంట్ కండిషన్ బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా వాడాలి. అయితే ఈ మెడిసిన్ని తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.